హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్ 10 అండ్ ఎపిసోడ్ 11 అనేది చూడడం జరిగింది. యాక్చువల్గా నిన్న బిగ్ బాస్ ఇచ్చిన చక్రం టాస్క్లో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఛాలెంజ్ యాక్చువల్గా తర్వాత వేరే ఛాలెంజ్ కూడా ఇచ్చారు. ఆ ఛాలెంజ్లో కూడా ఇద్దరు ఓడిపోవడం జరిగింది. యాక్చువల్గా ఇద్దరు ఓడిపోయిన తర్వాత టీనాన్స్కి అండ్ ఓనర్స్కి చెరో ఒక 1 అవర్ అనేది పెరగడం జరిగింది. సో యాక్చువల్గా దీని కన్క్లూజన్ ఏంటంటే ఆ టైం అనేది 0 వచ్చిన తర్వాతే నిద్రపోవాలి. ఆ టీనెంట్స్ అయినా వాళ్ళ టైం ఎప్పుడు 0 వస్తుందో వాళ్ళు అప్పుడు నిద్రపోతారు. అలాగే ఓనర్స్ టైం ఎప్పుడు 0కి వస్తుందో అప్పుడు వీళ్ళు నిద్రపోవడం జరుగుతుంది. అంతవరకు నిద్రపోకూడదు. సో అలాంటి క్రమంలో ఫస్ట్ ఓనర్స్ ఒక టైం 0 అయిపోయింది. తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత టీనెంట్స్ కూడా టైం 0 అయిపోయింది. సో కంప్లీట్గా చూసుకుంటే ఈ టాస్క్ విన్నర్స్ ఓనర్స్ అయ్యారు. సో నెక్స్ట్ డే రోజు యాక్చువల్గా ఈరోజు సుమన్ శెట్టిని బర్నీని చూస్తే నాకు చాలా బాధ కలిగింది. స్పెసిఫిక్గా సుమన్ శెట్టిని చూస్తే చాలా బాధ కలిగింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు చాలా డెలికేట్ పర్సన్ లాగా అనిపించింది యాక్చువల్గా నాకు. ఎందుకంటే ఆయన లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు. లోపల ఏం నడుస్తుందో అదే బయటికి కూడా చూపిస్తుంటారు, అదే మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా నిన్న ఆ చక్రం ఛాలెంజ్లో టీనాన్స్లో అంతగా ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ లేరు. ఇమాన్యుల్ గారు బర్నీ గారు కింద పడేసి లాక్ చేసేసారు, వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయకుండా. తర్వాత పాపం సుమన్ శెట్టి గారు ఫైనల్ వరకు ఉన్నారు. తర్వాత సుమన్ శెట్టిని డిమాండ్ పవన్ కాల్ పట్టుకొని లాగేసి ఆయన అవుట్ చేయడం నాకు అది గేమ్ పరంగా ఛాలెంజ్ పరంగా చూసుకుంటే ఓకే, బట్ పర్సనల్గా చూస్తే అయ్యో పాపం అనిపించింది. తర్వాత సుమన్ శెట్టి కూడా చాలా బాధపడ్డారు. మేము ఎవరు ఫిజికల్గా యాక్టివ్గా లేదు కాబట్టి ఓడిపోయాము. అదే బన్నీ గారు టీనాన్స్లో కానీ ఉండుంటే ఒక ఛాన్స్ ఉండేదేమో అనిపించింది వాళ్ళకు కూడా. పొరపాటుగా బన్నీ గారిని ఓనర్స్లోకి పంపించడం చేసిన తప్పు అని కూడా ఫీల్ అయ్యారు. సో అలాగే బన్నీ గారు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్ టీనాంట్ కాబట్టి 1 వీక్ మొత్తం ఆయన టీనాంట్గా వాళ్ళతో కలిసి ట్రావెల్ అయ్యారు కాబట్టి పాపం ఆయనకు కూడా చాలా బాధ కలిగింది. ఆ సిచ్యువేషన్లో నాకు ఆ ఇద్దరు పర్సన్ని చూస్తే చాలా జెన్యూన్ అనిపించారు. యాక్చువల్గా ఎంత జెన్యూన్ అనిపించారో, ఒక వీక్లోనే అంత బాండింగ్ క్రియేట్ అయింది వాళ్ళకి. సో యాక్చువల్గా బిగ్ బాస్ అంటే అంతే, మనం ట్రావెల్ అయ్యే కొద్దీ మనలో మనకి బాండింగ్ అనేది త్వరగా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఒక పక్కన పెట్టేద్దాం. తర్వాత ఓనర్స్ కంటెండర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళలో ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్స్గా ఉండాలో ఈ టీనాన్సే సెలెక్ట్ చేసుకుంటారు. సో టీనాన్స్కి ఆ ఆఫర్ అనేది ఉంది. వీళ్ళకి ఎవరు ఫెమిలియర్గా ఉంటారో, కొంచెం సపోర్టివ్గా ఉంటారో, కొంచెం చూసి చూడనట్టుగా వదిలేస్తారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అదే బేసిస్ మీద వీళ్ళు బర్నీ గారిని, డిమాండ్ పవన్ గారిని, మనీష్ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ముగ్గురు అంటే బిగ్ బాస్ పిల్లకి వేరే ఒక ఫైనల్లో కంటెండర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎవరైనా టీనాన్స్లో నుంచి ఒకనైనా కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. సో ముగ్గురు ఒకే డెసిషన్ మీద ఒకేసారి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ నాకు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అదే వీళ్ళు ముగ్గురు కాకుండా ఎవరైనా ఉంటే మేబీ ఆ శ్రీజానో, ప్రియానో, పవన్ కళ్యాణ్ ఉండుంటే, హరీష్ గారు కాదు, వీళ్ళు ముగ్గురు కానీ ఉండుంటే ఒక వీక్ పర్సన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ మనీష్, డిమాండ్ పవన్, బర్నీ గారు ఒక ఛాన్స్ ఇద్దాం టీనాన్స్కి అని చెప్పేసి ఇవ్వడం నాకు చాలా స్పోర్టివ్నెస్ అనిపించింది. యాక్చువల్గా ఫిజికల్ అంటే వాళ్ళలో చూసుకుంటే కొంచెం ఇమాన్యుయల్ ఫిజికల్ యాక్టివిటీగా టాస్క్ కానీ ఇస్తే కొంచెం ఇమాన్యుయల్ ఆడతాడు అని చెప్పేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఓకే సెలెక్ట్ చేసుకోవడం తర్వాత ఒకటైతే తర్వాత గేమ్ మళ్ళీ ఒక ఛాలెంజ్ ఇచ్చారు, ఫైనల్ ఛాలెంజ్ కెప్టెన్ అవ్వడానికి. సో ఆ టాస్క్లో కలర్స్ పూసుకోవాలి. సో కలర్స్ పూసుకునే టాస్క్ లాస్ట్ ఎవరికి ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్ళు అవుట్ అవుతూ ఉంటారు. సో అలాంటి క్రమంలో ఫైనల్గా దాంట్లో గెలిచింది డిమాండ్ పవన్ ఫైనల్గా కెప్టెన్ అయ్యారు. సో దాట్స్ ఇట్. ఒక సెకండ్ కెప్టెన్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ కెప్టెన్సీ అనేది ఈ వీక్ నుంచి, అది కూడా ఈ రోజు నుంచే. సో నిన్నటి వరకు అంటే ఈరోజు ఆ టాస్క్ వరకు, దాని ముందు వరకు సంజన గారు చేశారు. బట్ సంజన గారి క్యాప్టెన్సీ చూసుకుంటే ఈయనకు ఒక స్టార్ పాయింట్ కానీ ఇచ్చుకుంటే సంజన గారికి
10కి ఒక 3 స్టార్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. సో అంతగా ఆమె పట్టించుకొని అంతగా ఇంప్లిమెంట్ కూడా ఏం చేయలేదు. అండ్ ఆల్సో ఆమె క్యాప్టెన్సీలో హౌస్ కూడా అంత ఎఫెక్టివ్గా కూడా అనిపించలేదు. సో ఈమె అంతంత మాత్రం కెప్టెన్సీ. నెక్స్ట్ డిమాండ్ పవన్ కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. సో మేబీ ఈయన కూడా కొంచెం సంజన కన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది, కానీ ఫుల్ అటెన్షన్ అనేది ఈయన కూడా తేలేరు. మేబీ టాస్క్లో వాళ్ళకి ఫెమిలియర్గా ఉంటారు ప్రతి ఒక్కరికి. సో ఎవరికైనా చేయలేకపోతే మార్చడం, కానీ అది కూడా సంజన గారు కూడా చేశారు. కానీ సంజన కన్నా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటారేమో అనుకుందాం. తర్వాత ఓటింగ్స్ జరుగుతున్నాయి కదా. నిన్నటి ఓటింగ్ చూసుకుంటే సుమన్ శెట్టి గారికి వచ్చిన ఓటింగ్ చాలా టాప్ మోస్ట్గా ఉంది. బట్ ఈరోజు చూసుకుంటే రివర్స్ అయిపోయింది అసలు. యాక్చువల్గా బాటంలో ఉన్న ప్రియా గారు టాప్లోకి వచ్చేసారు. అండ్ ఆల్సో టాప్లో ఉన్నవారు బాటంకి వెళ్ళిపోయారు. అంటే బర్నీ గారు రాలేదు, కానీ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు బాటంలోకి. సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్, ఇంకా కొంతమంది టీనాన్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ బాటంలో ఉండడం జరుగుతుంది. రోజు రోజుకి ఈ ఓటింగ్స్లో అనేది చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. అంటే ఈరోజు ఒకరు అనుకుంటే రేపు ఒకటి అవుతుంది. ఫైనల్గా ఎవరు వెళ్తారో అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయిన మ్యాటరే. బట్ ఈరోజు ఓటింగ్ చూసుకుంటే మేబీ డేంజర్ జోన్లో మనీష్ కంపల్సరీగా ఉంటారు అని అనిపిస్తుంది ఫ్రమ్ టీనాన్స్ సైడ్, ఓనర్ సైడ్ నుంచి. అలాగే టీనాన్స్ సైడ్ నుంచి చూసుకుంటే సుమన్ శెట్టి మేబీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ ఫ్లోరా, వీళ్ళిద్దరిలో ఒకరు కంపల్సరీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఒకటి ఈ ఓటింగ్ పర్సంటేజ్లో నిన్న బన్నీ గారి ఓటింగ్ చూసుకుంటే కాన్స్టాంట్గా ఉంది. యాక్చువల్గా బన్నీ గారు ఈరోజు చూసుకుంటే ఆయన చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అసలు బన్నీ గారిలో. అసలు ఆయన ఒక ట్రావెల్ అయిన వ్యక్తితో మన దాకా ట్రావెల్ అయిన టీనాన్స్ గురించి ఆయన ఎంత బాగా ఆలోచిస్తున్నారంటే, సో ఆయన ఇమిడిపోతున్నారు వాళ్ళతో, అసలు వాళ్ళని వదలలేకపోతున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, హెల్ప్ చేయకపోయినా కానీ చాలా బాధపడిపోతున్నారు. ఇలాంటి పర్సన్స్ కానీ బిగ్ బాస్ అంటే ఇలాంటి పర్సన్స్ వల్ల బిగ్ బాస్ యొక్క విలువలు అనేది పెరుగుతాయి. సో మంచి వ్యక్తులు ఉన్నారు, మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అంచేత. సో దట్స్ ఇట్. ఓటింగ్స్ చూసుకుంటే అలా ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఓటింగ్ వేయాలనుకుంటే ఈరోజు వేసేయండి. అండ్ ఆల్సో జియో హాట్స్టార్లో కొంతమందికి ఓటింగ్ వేయడానికి కొంచెం ట్రిక్కీ అనిపిస్తుంది. దాంట్లో ఏం లేదు, జస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే కింద బ్యానర్ ఉంటుంది, బ్యానర్ మీద మనకి ఓటింగ్ ఐకాన్ ఉంటుంది, అక్కడ నుంచి సెలెక్ట్ చేసి మనం ఓట్స్ కూడా వేసుకోవచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి త్వరగా ఓటేయండి. ఫైనల్గా ఈరోజు ఈ టాస్క్లన్నీ పక్కన పెట్టుకుంటే, ఇందాక చెప్పాను కదా సుమన్ శెట్టి గారు అండ్ బర్నీ గారు, వీళ్ళిద్దరి బాండింగ్ అనేది మాటలు కూడా. అండ్ టీనాన్స్ వైపు చూసుకుంటే బర్నీ గారు చాలా సపోర్టివ్గా అనిపిస్తున్నారు. సో చూద్దాం ఈ సపోర్టివ్ ఇలానే ఉంటుందా, మధ్యలో ఏమైనా డైవర్ట్ అవుతుందా టాస్క్ బేసిస్ మీద, ఆర్ ఛాలెంజెస్ మీద, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ టాస్క్లు అంటే కుకింగ్ టాస్క్ ఇలా ఉన్నాయి కదా, వాటి బేసిస్ మీద కూడా ఏమైనా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేకుంటే ఇలాగే వస్తుందా అనేది మనం చూద్దాం. ఈరోజు అంతేనండి. రేపు వచ్చే ఎపిసోడ్ మళ్ళీ చూద్దాం. రేపు కొంచెం ఈగరస్గా ఉంటుంది, ఎందుకంటే ఓటింగ్ రిజల్ట్స్ ఫైనల్ కాబట్టి రేపు నైట్ వరకు జరుగుతాయి ఓటింగ్స్. రేపటి ఓట్ పోల్ చూద్దాం. రేపటికి ఒక ఐడియా వచ్చేస్తుంది ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, అండ్ ఆల్సో ఎవరు హౌస్ నుంచి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ చూద్దాం. మళ్ళీ నేను నా ఒపీనియన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఆల్సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.